జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఓపికగా ఈరోజు ఎదురు చూస్తేనే మన బ్రతుకు చీటీలో రేపు ఏమి రాసి పెట్టి ఉందో తెలిసేది. ఈరోజు మొగ్గే రేపటి వికసించిన పువ్వు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూలై 8, 2026, బుధవారం. తిథి అష్టమి, మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి నవమి. నక్షత్రం రేవతి, సాయంత్రం 4 వరకు, తదుపరి అశ్విని. యోగము అతిగండము, మధ్యాహ్నం 12:38 వరకు, తదుపరి సుకర్మము. కరణం కౌలవ, మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి తైతుల. రాత్రి 11:34 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 12:28, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:29. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 7:19 నుండి 8:56 వరకు. గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1:38 నుండి 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:57 వరకు. శుభ గడియలు ఉదయం 5:41 నుండి 7:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి 3:59 వరకు. జూలై 8 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, మధ్యాహ్నం 12:21 వరకు ఉంది, తదుపరి నవమి. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులను మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. కాబట్టి ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 4 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: భగీరథుడు కొడుకు పేరు కకుస్తుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: కకుస్తుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ వీడియో గేమ్ దినోత్సవం. 2008 సంవత్సరంలో కల్కా సిమ్లా రైలు మార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర సమరయోధులు నాయని సుబ్బారావు గారి వర్ధంతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి. భారత క్రికెట్ కెప్టెన్ మరియు బీసీసీఐ మాజీ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 8 బుధవారం. దిన ఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి ప్రశాంతంగా గడుపుతారు. మిథున రాశి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహరాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులారాశి ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి దైవ బలం రక్షిస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.